ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. యునైటెడ్ సర్వీసెస్ సీక్రెట్ సర్వీస్ ఒకటే చెప్పుకొచ్చింది, ఒక వ్యక్తి కాల్పులకు తెగబడ్డాడని చెప్పి వైట్ హౌస్ చెప్పుకొచ్చింది. ఈ ఘటనలో ఒకరికి గాయాలయ్యాయి. ఇన్వెస్టిగేషన్ లాంచ్ చేయడం జరిగింది. వాషింగ్టన్ డీసీ మెట్రోపాలిటన్ పోలీస్ డిపార్ట్మెంట్ ప్రస్తుతం ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతోంది. మరి ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పట్ల ఏం జరుగుతోంది, ఎందుకు ఈ హత్యాయత్నాలు జరుగుతున్నాయి? ఎందుకంటే గత ఏప్రిల్ 26 ఏప్రిల్ 26న హిల్టన్ హోటల్ ఉండగా కాల్పులు జరిగాయి. అక్కడ కూడా భద్రతా లోపం అని చెప్పి యునైటెడ్ స్టేట్స్కి సంబంధించి సీక్రెట్ సర్వీస్ మీద పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపించాయి. ఆ వ్యక్తి అక్కడికి చేరుకున్న తర్వాత మారణాయుధాలను పట్టుకున్న తర్వాత అక్కడికి వచ్చి చెక్ చేస్తున్న క్రమంలో దొరికాడు తప్ప అంతకు ముందు ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారు? వాళ్ళు అక్కడ లోపలికి ఎంట్రీ ఇచ్చే సందర్భంలో ఇంకెంత దూరం లేదట, చాలా దగ్గరగా ఉంది అనేది అక్కడ వినిపించిన మాట. మరి అటువంటి సందర్భంలో సీక్రెట్ సర్వీసెస్ ఫెయిల్యూర్ అక్కడ కనిపించింది. అండ్ ఈరోజు ఒక వ్యక్తి, ఇంతవరకు అతను ఆచూకీ దొరకలేదు. ఆ కాల్పులు జరిపిన వ్యక్తిని ఎక్కడున్నాడు, వాడి కోసం ఇన్ఫాక్ట్ ఆ వ్యక్తి కోసం గాలింపులు జరుగుతూ ఉన్నాయి. అమెరికన్ సీక్రెట్ సర్వీసెస్ మరి ముఖ్యంగా వాళ్ళ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. అమెరికాలోనే స్ట్రాంగెస్ట్ మిలిటరీ అని చెప్పి, ఇన్ఫాక్ట్ ప్రపంచంలోనే స్ట్రాంగెస్ట్ మిలిటరీ అని చెప్పి అమెరికా గురించి చెప్తూ ఉంటారు. అంతేకాదు నిఘా వ్యవస్థలు ఇంటెలిజెన్స్లో చాలా స్ట్రాంగ్ అని వింటూ ఉంటాం. అండ్ ఇరాన్ మీద దాడి జరిపినప్పుడు ఎంత ప్రిసిషన్ స్ట్రైక్ చేశారు, ఎంత ప్రిసిషన్ స్ట్రైక్. దట్టు సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని చంపేందుకు ఎక్కడ ఉన్నాడో చూసి ఆ లొకేషన్ టార్గెట్ చేసి ప్రపంచానికి ఎక్కడ బయట ప్రపంచానికి తెలియదు ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ఎక్కడున్నాడు. అటువంటి సుప్రీం లీడర్ ఎక్కడున్నాడు, ఎంతమందితో మీటింగ్లో ఉన్నాడు, ఎంత డెప్త్లో ఆ బిల్డింగ్ ఎంత డెప్త్లో ఉంది, ఆయన ఛాంబర్ ఎంత సెక్యూరిటీ జోన్లోకి ఉంది, ఆఖరి నిమిషంలో ఎలా స్కెడ్యూల్ చేంజ్ అయింది, ఆ స్కెడ్యూల్ చేంజ్ అయిన తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ ఎలా క్యాచ్ చేశారు, ఆ ఇన్ఫర్మేషన్ని క్యాచ్ చేసిన తర్వాత యుద్ధం జరుగుతున్న టైంలో అక్కడికి కరెక్ట్గా B-2 బాంబర్ లాంటి ఒక అడ్వాన్స్డ్ ఆ వార్ ప్లేన్స్ని ఉపయోగించి అక్కడికి పంపించి గ్రౌండ్ పెనట్రేటింగ్ బాంబ్స్ అంటూ ఉంటారు, వాటిని రిలీజ్ చేసి ఇవంత ప్రిసిషన్ స్ట్రైక్ కదా, ఇదంతా కోఆర్డినేషన్ కదా. ఇంత చేసిన అమెరికా మిలిటరీ ట్రంప్ విషయంలోకి వచ్చినప్పుడు ఏం జరుగుతోంది, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏమైపోతోంది, ఈ ప్రశ్నలు రైజ్ అవుతూ ఉన్నాయి. వరుస ఘటనలు ఒక్కసారిగా అమెరికాను ఆందోళనకు గురి చేస్తూ ఉన్నాయి. ఇరాన్ మీద దాడి చేస్తున్న తర్వాత, ఇరాన్ మీద దాడులకు పాల్పడిన తర్వాత అమెరికా మీద మరీ ముఖ్యంగా అధ్యక్షుడు ట్రంప్ మీద కాల్పులు అనేవి ఇంకా ఎక్కువ అవుతూ ఉన్నాయి. ప్రస్తుతం దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నారు. ఇప్పటికే వాషింగ్టన్ డీసీ మెట్రోపాలిటన్ పోలీస్ డిపార్ట్మెంట్ దీని మీద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది. అయితే ఇక్కడ సీక్రెట్ సర్వీస్ డెప్యూటీ డైరెక్టర్ మాథ్యూ క్విన్ ఏమంటున్నారంటే, షూటింగ్ జరిగింది, ఒక వ్యక్తి ప్లేన్ క్లాత్స్లో వచ్చాడు, ఒక సస్పీషియస్ ఇండివిజువల్గా గుర్తించాం. అయితే ఇక్కడ ఆ వ్యక్తి మారణాయుధాలు పట్టుకొని ఉన్నాడనేది మా అనుమానం అంటూ కూడా అని చెప్పుకొచ్చారు. దాంతోపాటు ఆ ఏజెంట్స్ వెంటనే ఫాలో అవ్వడం జరిగింది, వెంటనే బ్యాకప్గా పిలిచిన పరిస్థితి ఉంది. అయితే యూనిఫార్మ్డ్ సీక్రెట్ సర్వీసెస్ ఆఫీసర్స్ అక్కడికి వచ్చారు. ద సస్పెక్ట్ అంటే ఈ అధికారులు అక్కడికి చేరుకున్న సందర్భంలో అనుమానిత వ్యక్తి అక్కడి నుంచి పారిపోయాడు, వెంటనే కాల్పులకు తెగబడ్డాడు. అంటే జరిగిందేంటి, ముందుగా ఒక వ్యక్తి అక్కడికి వచ్చాడు, వ్యక్తి వచ్చిన తర్వాత వీళ్ళకి డౌట్ వచ్చి అతని దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేశారు, ఆ వ్యక్తిని అడిగే ప్రయత్నం చేయడం లేకపోతే పట్టుకునే ప్రయత్నం చేశారు. వెంటనే ఆ వ్యక్తి అధికారుల మీద కాల్పులకు తెగబడ్డాడు. అందులో ఒక వ్యక్తికి గాయమైంది, ఒక చిన్నారి కూడా గాయమైనట్టుగా తెలుస్తూ ఉంది. వెంటనే సమీప హాస్పిటల్కి తరలించి వాళ్ళకి చికిత్స అందించడం జరిగింది. అయితే ఇందులో ఒక డెవలప్మెంట్ ఏంటంటే, ఇప్పుడే అందిన లేటెస్ట్ డెవలప్మెంట్, ఆ వెపన్ని రికవర్ చేసుకున్నారు, దాంతోపాటు ఆ సస్పెక్ట్ని కూడా అదుపులోకి తీసుకున్నారు అనేది వినిపిస్తున్నమాట. దీంట్లో ఒక చిన్నారికి గాయాలయ్యాయి, అయితే ప్రాణాపాయం లేదు అనేది అమెరికా చెబుతున్న మాట. అయితే ఇన్వెస్టిగేషన్ ఇంకా జరుగుతూ ఉంది, కేవలం ఒకరు ఉన్నారా లేకపోతే ఇంకా ఎవరైనా ఉన్నారా అని చెప్పి. మరి ముఖ్యంగా యుఎస్ ప్రెసిడెంట్ అంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ని టార్గెట్ చేయడానికి వచ్చారా లేకపోతే యుఎస్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ని టార్గెట్ చేయడానికి వచ్చారా? ఎందుకంటే ఇక్కడ ఈ క్వశ్చన్ ఎందుకు రైజ్ అవుతుంది, జేడీ వ్యాన్స్కి సంబంధించిన మోటార్ కేడ్ అప్పుడు వెళ్తుందట ఆ ఏరియా నుంచే కొద్దిసేపటి క్రితం.
వెళ్ళిందట. సో ఇవన్నీ మాట్లాడుకున్న సందర్భం కాబట్టి ప్రస్తుతం అనుమానాలు ఇంకా పెరుగుతూ ఉన్నాయి. ఎందుకు వీళ్ళు కాల్పులకు తెగబడుతున్నారు, అసలు ఇంతకీ వీళ్ళు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు ట్రంప్ని టార్గెట్ చేసుకుంటూ ఉన్నారు, గత కొద్ది రోజులుగా ఎందుకు ట్రంప్ మీద ఇన్ని రకాల దాడులు జరుగుతున్నాయి. అయితే ఈ దాడి అధ్యక్షుడు ట్రంప్ని టార్గెట్ చేసుకున్న దాడా, లేకపోతే యుఎస్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ని టార్గెట్గా పెట్టుకుని దాడికి పాల్పడిన సందర్భం ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.